ఈరోజు దేవుని వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 13-14 వచనములు ధ్యానిద్దాం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆమేన్. మన మధ్య మన పిల్లల్ని ఆశీర్వదించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. మరి సరిహద్దుల్లో సమాధానము కలుగజేయువాడు కూడా ఆయనే. మనల్ని మంచి గోధుమలతో భోజనాన్ని ఇచ్చి తృప్తిపరిచేవాడు. ఆత్మీయమైన భోజనాన్ని ఇచ్చేవాడు ఆయనే, శారీరకమైన భోజనాన్ని ఇచ్చేవాడు ఆయనే. అయితే ఆత్మీయమైన భోజనాన్ని ఇచ్చి మనల్ని దృఢముగా బలపరిచి మనల్ని తృప్తిపరుస్తాడు. మరి సమాధానముతో శాంతితో మన గృహాన్ని మన మధ్య ఉంచుతాడు. మరి మన పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఈరోజు నా పిల్లల భవిష్యత్తు ఏమిటి అని నీవు చింతిస్తున్నట్లయితే, నీ మధ్యన నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుని వైపు చూస్తూ ఆయన వైపు చేతులెత్తి నీవు నేను ప్రార్థించినప్పుడు తప్పుకోకుండా ఆయన మన పిల్లల్ని ఆశీర్వదించి మన సరిహద్దుల్లో ఆయన మనకు సమాధానము కలగజేసి మనల్ని మంచి గోధుమలతో తృప్తిపరిచి ఆశీర్వదించి దీవించే దేవుడని నమ్మి విశ్వసించి ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, నీవెంతైనా గొప్ప దేవుడివి నాయన. నిన్ను కీర్తించుటకు నీవే యోగ్యుడివి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మమ్మల్ని మా పిల్లల్ని ఆశీర్వదించే దేవుడివి, మా సరిహద్దుల్లో సమాధానము కలుగజేసేవాడివి, మంచి గోధుమలతో మమ్మ తృప్తిపరిచే దేవుడు అని నమ్మి విశ్వసించి ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, వినుచున్న వారికి మాకును అట్టి ఆశీర్వాదమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.